హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఓన్లీ సింపుల్ వేస్లో బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో కానీ స్టాక్లో కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా గీసుకోవాలి, అసలు ఆ లెవెల్స్ని బ్రేక్ అయినప్పుడు ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనేది క్లియర్ అయితే సింపుల్గా అయితే చెప్తాను. జస్ట్ 1 మినిట్లోనే 1 ఆర్ 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మీరు టైం ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్లో అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే టైం ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తున్నాను, నిఫ్టీలో కూడా సేమ్ వర్కౌట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు 1 అవర్లో పెట్టుకున్న తర్వాత మనకి రేపటికి ట్రేడింగ్ కోసం మనం లెవెల్స్ గీస్తున్నాం కాబట్టి రైట్ నౌ ఎక్కడుందో అక్కడైతే ఒక మార్క్ అయితే ఇచ్చుకోవాలి. రైట్ నౌ ఎక్కడుందో అక్కడైతే ఒక మార్క్ అయితే ఇచ్చుకున్న తర్వాత దానికి పైన 3 రోజులు, దాని కింద 3 రోజులు, అంటే మనకు దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం రైట్ నౌ గీసుకున్న లెవెల్కి ఒక కలర్ అయితే పెట్టుకోండి. మీరు ఇక్కడ ఏదో వేరే కలర్ పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ అయితే పెడుతున్నాను. సారీ, ఒక ఇక్కడ బ్లూ కలర్ అయితే ఒకటి ఏదో పెడుతున్నాను. సారీ, ఎల్లో కలర్ అయితే ఇస్తున్నాను. చూడండి, రైట్ నో దానికి ఎల్లో కలర్ ఇస్తున్నాను. అయితే దీనిపైన 2 గ్రీన్ లైన్లు, 2 బ్లాక్ లైన్లు అయితే పెట్టేసుకున్నాము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం. దీనిపైన కావాలి కాబట్టి అంతకు ముందు రోజు ఎక్కడైనా సరే మీరు ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని దానిపైన 2 క్లోజింగ్ డేస్ హైస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా సరే మనకి 2 క్లోజింగ్ డేస్ హైస్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్లోజింగ్ అయితే దొరికింది. ఇది మెయిన్ అనమాట. ఓకేనా, క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు ఇది మెయిన్గా ఒక రోజు, ఇది అంతకు ముందు రోజు ఒక క్లోజింగ్ ఇక్కడ ఉందో చూద్దాము. సారీ, ఇక్కడ మీరు 15 మినిట్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక లైన్ గీసిన తర్వాత మీరు 15 మినిట్స్లో టైం ఫ్రేమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇది అయితే సెంటర్ లైన్ అయితే మీకు క్లియర్ ఉంది కదా, ఇదైతే మీకు ఇప్పుడు రిమూవ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సెంటర్ లైన్ పైన అంతకుముందు రోజు మనకి ఒకటి ఇక్కడ హై కనిపించింది. ఇదైతే మనం ఒకటి అయితే గీద్దాము. ఇదైతే వేరే కలర్లో అయితే ఇంటెన్షన్ చేద్దాము మనకు కనిపించడం కోసం. బ్లాక్ కలర్లో వస్తున్నాం. ఓకే, అది ఇంకొకటి దానిపైన ఒక లెవెల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెవెల్ ఇస్తున్నాను, ఇంకొకటి కూడా పెట్టుకుంటున్నాను. మొత్తం 3 లైన్స్ అయితే పెట్టుకున్నాను. ఈ 3 పైకి మనకి రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఈ 3 మనకి రేపు మనకి మార్కెట్ వెళ్తే ఆ 3 పైకి వెళ్తుంది. ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్తే సేమ్ లాస్ట్ క్లోజింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఒక క్లోజింగ్ ఉంది, ఇక్కడ ఒక క్లోజింగ్ ఉంది, చూడండి ఇక్కడ ఒక క్లోజింగ్ ఉంది, ఇక్కడ ఓపెనింగ్ ఇంత నియర్ బైలో ఉంది కాబట్టి ఇక్కడైతే ఇది ఉంది అనమాట. ఇంకా సరిపోతున్నాయి, ఈ లెవెల్స్ సరిపోతాయి మనకి రేపు ట్రేడింగ్ చేయడానికి. ఆర్ ఇంకెప్పుడన్నా ట్రేడ్ చేసుకోండి. రేపు అయితే మీరు ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మీరు ఇక్కడ టార్గెట్, ఇక్కడికి టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ నుంచి కిందికి బ్రేక్ అవుతుంది అనుకోండి, ఈ లెవెల్కి వచ్చిన తర్వాత పొజిషన్ తీసుకోవచ్చు, ఇక్కడికన్నా. లేకపోతే ఈ లెవెల్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయే, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందని చెప్పి ఇక్కడ నుంచి తీసుకొని ఇది మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక స్టాక్లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక రిలయన్స్ స్టాక్ అయితే తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ అయితే మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైట్ నౌ ఎక్కడుందో ఇక్కడ ఒక లైన్ అయితే గీసాము. ఓకేనా, ఇప్పుడు మనకి దీనిపైన ఉన్న హైస్ అయితే కనిపించడం లేదు. సో ఆ హైస్ కనిపించడం కోసం నేను 1 వీక్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్తున్నా. 1 వీక్లో ఎప్పుడన్నా హైని కనుక బ్రేక్ అయిందేమో అని చెప్పి చెక్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనకి 1 వీక్ టైం ఫ్రేమ్లో కూడా ఏమీ దొరకడం లేదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా 1 మంత్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, 1 మంత్ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు 1 మంత్ టైం ఫ్రేమ్లోనన్నా ఎక్కడన్నా బ్రేక్అవుట్స్ జరిగాయి అనేది చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి రిలయన్స్ అయితే ఆల్ టైమ్ హైలో ఉంది. సో మనకైతే వీటిలో మనకి లెవెల్స్ అయితే కనిపించడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం చేయాలి అని చాలామందికి అయితే డౌట్ వస్తుంది. సింపుల్, మళ్ళీ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేసేయండి. ఇక్కడ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఓన్లీ ఒకే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిబొనాచి లెవెల్స్ అయితే ఉంటాయి. మీకు రైట్ క్లిక్ ఇక్కడ చూడండి, ఫిబొనాచి ఇక్కడ ఫిబొనాచి రీసెంట్మెంట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేసి మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు రీసెంట్గా కనిపిస్తున్న లోని ఏదన్నా ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఈ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడే ఒక రీసెంట్గా అయితే కనిపిస్తున్న లో వచ్చేసి ఇదే కనిపిస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇదే లెవెల్లో నేను ఫిబొనాచి లెవెల్ని ఇక్కడ తీసుకుంటున్నాను లోలో. ఇక్కడ నుంచి ఈ రోజుకి హైకి సారీ ఇలా కాదు, ఈరోజు హై నుంచి ఈరోజు ఇప్పుడు రీసెంట్గా ఉన్న హైలో నుంచి లోకి అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్గా ఉన్న హై వచ్చేసి ఈ లైన్ అనమాట.
సో మనకి లోలో ఉన్న లెవెల్ వచ్చేసి ఇది అన్నమాట. ఇక్కడ చూడండి, లోలో ఉన్న లెవెల్ వచ్చేసి ఇది. సో మీరు సింపుల్గా ఇప్పుడున్న లో లెవెల్కి ఇక్కడ చూడండి, కింద లో లెవెల్స్ని ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి ఫిబొనాచి లెవెల్స్ని డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అంటే సింపుల్గా లెవెల్స్ అయితే వస్తాయి అప్ సైడ్కి. మీరు నెక్స్ట్ పెద్ద టార్గెట్సే ఉంటాయి అప్ సైడ్కి. ఇదిగోండి, ఇది మీ నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఇప్పుడు 2741లో ఉంది కదా, మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఇది అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడైతే 2846 అనమాట. అది కూడా బ్రేక్ అయితే మనకి 3000కి అయితే వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే క్లియర్ అయితే కనిపిస్తుంది రిలయన్స్లో. మీరు ఇలా అయితే మీరు టైం ఫ్రేమ్లో సింపుల్ అంటే సింపుల్గా 1 మినిట్లో మీరైతే డ్రాగ్ చేసుకోవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని. ఈ వీడియో మీకు క్లియర్ అంటే క్లియర్ అర్థమైంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏ పాయింట్ ఆఫ్లో నచ్చినా కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.